ఉన్నాడు. కీర్తనలో దావీదు మరలా ఏమంటూ ఉన్నాడు చూడండి, 39వ అధ్యాయం 5వ వచనం. 39వ అధ్యాయము 5వ వచనం. నా దినముల ప్రమాణము నా ఆయుష్ కాలము ఎలా ఉందమ్మా? లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇప్పుడు ఆయుష్కాలం ఏమై ఉంది? ఉన్నను కూడా లేనట్టే అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసింది మన ఆయుష్కాలము? యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 14వ వచనములు అంటాడు, ఆవిరి లాంటి వారము అన్నాడు. చివరికి ఎక్కడికి వచ్చింది అమ్మ? ఎక్కడికి వచ్చింది? ఆవిరి, కరిగిపోతుంది, కనబడదు కదండి. అన్ని సంవత్సరముల ఆయుష్ జీవితము చివరికి ఆవిరిగా వచ్చేసింది. మనమే అంటూ ఉంటాం, అమ్మా ఈ క్షణము ఉంటాం, మరలా క్షణము ఉంటామో ఉండమో తెలీదు. ఆవిరి లాంటి జీవితము, గడ్డి పువ్వు లాంటి జీవితము ఏ దినమున వాడిపోతుందో, ఏ దినమున రాలిపోతుందో మనకి తెలియదు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన కృపచేత నేటి దినమున ఈ సమయం వరకు సజీవులుగా మనము ఉన్నాం. ఎందుకు దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు అంటే, ఇన్ని సంవత్సరములు ఆయుస్సు అంటే తల్లి గర్భములో నీవు నిర్మించిన నాటి నుండి 9 నెలలు తల్లి గర్భములో దాచబడి దేవుని యొక్క మహాకృపను బట్టి భూమి మీద జన్మింపజేసిన దేవుడు ఇన్ని సంవత్సరములు ఆయుష్ ఇచ్చి దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా? ఆయన ఇక కృప ఉంది. ఆయన కృప లేకుండా నీవు బ్రతకలేదు. ఆయన కృప చేత బ్రతుకుచూ ఉన్నాం. బ్రతుకుచున్నటువంటి నీవు దేవుని అసలు ఆశ ఏంటి నా పట్ల కదండి? కృపచేత బ్రతుకుచూ ఉన్నాం, మంచిది. దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. అమ్మ 3వ అధ్యాయము 9. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆశ ఏమిటి? అందరూ మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు బ్రతికించాడో తెలుసా? మారు మనసు పొందిన వారినైనా పొందని వారినైనా దేవుడు ఎందుకు బ్రతికించాడంటే, మారు మనసు పొందిన వారు కూడా తప్పిపోయి ఉన్నారు. నేటి దినాలలో మారు మనసు పొందిన వారు తిరిగి మారు మనసు పొందవలసినటువంటి అవసరము మరలా వస్తూ ఉంది. మారు మనసు పొందని వారు, ప్రభువుని అంగీకరించలేని వారు, రక్షింపబడలేని వారి కొరకే దేవుడు ఆలస్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన కృపచేత ఏం చేస్తూ ఉన్నాడంటే ఆలస్యము చేయించు ఉన్నాడు. నిన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా? ఆయనకు ఆశ ఏమిటో తెలుసా అంటే, నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికే దేవుడు ఉంచాడు. మారు మనసు అంటే ఏమిటి అమ్మా? మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు పొందిన తర్వాత రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత బాప్తీసము పొందుకోవాలి. నేటి దినాలలో మారు మనసు లేకుండా, రక్షణ అనుభవము లేకుండా డైరెక్ట్గా ఎక్కడికి వస్తూ ఉన్నారంటే బాప్తీసానికే వస్తూ ఉన్నారు. ఎందుకు బాప్తీసము తీసుకుంటే సంఘములో మాట్లాడవచ్చు. బాప్తీసము తీసుకుంటే సంఘములో మాకు పదవి ఇస్తారు. బాప్తీసము తీసుకుంటే అధికారము ఉంది. దీనిని చూస్తూ ఉన్నాం కానీ మారు మనసు అనుభవము లేదు, రక్షణ అనుభవము లేదు. మారు మనసు అనుభవము కావాలి. మారు మనసు అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితము పొందుకోవడమే మారు మనసు. పాతది లేదు, పాత బ్రతుకు, పాత జీవితము ఉండకూడదు. అది మారు మనసు. మునుపు ఉన్నటువంటి సహోదరి కాదండి అనాలి. మునుపు మాట్లాడినట్టు కాదండి ఈమె. ఎంత మార్పు చెందిందో మన భాషలే. మారు మనసు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అందరూ మారు మనసు పొందాలని. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్న దేవుడు. కొందరా అందరా? అందరూ మారు మనసు పొందాలి, కొందరు కాదు. అదే
ఆశ ఏమిటంటే నీవు ధనధాన్యాలు ఇమ్మని కోరలేదు, కానీ దేవుడు అడుగుతున్నది ఏమిటంటే నీవు మారు మనసు పొందు. అది దేవుని యొక్క ఆశ. నిన్నెందుకు బ్రతికించాడో తెలుసా అంటే నీవు మారు మనసు పొందడము కొరకే. ఇక్కడే మనం మరొక మాట చూస్తే అపోస్తుల కార్యము చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇదొక ఆజ్ఞ. అమ్మ వినండి, ఆజ్ఞ అంటే ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న 10 ఆజ్ఞలే కాదు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆ అజ్ఞాన కాలమున చూసి చూడనట్టుగా విడిచిపెట్టాను, కానీ ఇప్పుడు విడిచిపెట్టాను. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే అందరూ ఇప్పుడైతే అన్నాడు. అమ్మ ప్రస్తుత కాలములో, ఇప్పుడున్నటువంటి కాలములో అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది మేము చెప్పిన ఆజ్ఞ కాదు. దేవుడు రాసినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఇప్పుడైతే అన్నాడు. ఇప్పుడున్న కాలములో అందరూ అంతటను కూడా ఏమవ్వాలి అంటే మారు మనసు పొందాలి. ఇది అజ్ఞాన కాలము కాదు. దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టే కాలము కాదు. అందుకే అంటూ ఉన్నాడు ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు ఆజ్ఞాపించడలేదా? ఆజ్ఞ అతిక్రమము. ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నావు అంటే పాపమే. నువ్వు పాపిగానే ఉన్నావు. మారు మనసు పొంది మరలా మునుపటి వాటికి వెళ్ళిపోయినటువంటి సహోదరులు అనేక మంది ఉన్నారు. మరలా పాత జీవితానికి అలవాటు పడిన వారు, పాపపు బ్రతికి అలవాటు పడిన వారు మరలా పునరుద్ధానము కావాలి అని దేవుడు మరలా అంటూ ఉన్నాడు కదండి. మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకుని పాపము చేయించిన స్త్రీలు ఎంతమంది లేరు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మరలా ఏమంటున్నాడు, ఇప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడు. మారు మనసు పొందండి. ఇక్కడే 17వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. 25వ వచనములు చాలండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడిన వాడు. 25వ వచనములు ఆయన అందరికీ ఏమిచ్చే దేవుడమ్మా? జీవమును ఇచ్చే దేవుడు. రాత్రి మనము చాలా పాఠము నేర్చుకున్న జీవము గురించి అని. అందరికీ ఆయన జీవమును ఇచ్చే దేవుడు. అందరికి సమస్త మనుషులకు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు లేకుండా అమ్మా ప్రభువుని స్తుతించడము కాదు, అలవాటు ప్రకారము దేవుని సన్నిధికి రావడము కాదు. మారు మనసు చాలా మనకి అవసరమై ఉంది. అందుకే దేవుడు ఆజ్ఞాపించుచున్నది ఏమిటంటే మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? ఇప్పుడు ప్రశ్న వేసుకోండి. మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు పొందడం ద్వారా ఏమిటి ప్రయోజనము, లేక ఎందుకు పొందాలి అన్నాడు దేవుడు అంటే అది దేవుని ఆజ్ఞ అని మొట్టమొదటిగా ఇక్కడే మనం చూసాం. ఎవరి ఆజ్ఞ అది? అమ్మా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించినది ఎవరు? దేవుడి ఆజ్ఞాపించినాడు. అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించినటువంటి మన పితరిరాలు కదండి, ఎవరండి? అవ్వమ్మ. ఆజ్ఞ అతిక్రమము ద్వారా ఆమె తెచ్చుకున్నది ఏమిటంటే పాపము తెచ్చుకుంది. అప్పటి వరకు ఏదేని తోటలో సుఖజీవము జీవిస్తున్నటువంటి ఆదాము అవ్వల మధ్యకు ఎప్పుడు వచ్చింది ఆ కష్టము, లేక ఎప్పుడు వచ్చింది ఆ యొక్క శ్రమ అంటే ఎప్పుడు వచ్చిందండి? ఆజ్ఞ అతిక్రమించినప్పుడే. దేవుడు చేయొద్దంటే అవ్వమ్మ ఏం చేసింది? చేసి ఉంది. అది తినవద్దమ్మని దేవుడు చెప్పితే అవ్వమ్మ చేసిన పని ఏమిటంటే సాతాను యొక్క ప్రేరేపణను బట్టి, సాతాను యొక్క మాటల యొక్క ఉద్దేశమును బట్టి చూడడానికి అందమైనది, దాన్ని చూస్తే తినాలనిపించే విధముగా ఉన్నటువంటి ఆ పండు. అమ్మా సాతాను చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు ఈ పండుని తింటే దేవతల వల్ల అయిపోతారు, అందుకే తినవద్దన్నాడు అని చెప్పినప్పుడు అవ్వమ్మ ఏం చేస్తుందండి? ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమము పాపము కదా. దేవుడు అంటూ ఉన్నాడు
దేవునికి ఆజ్ఞాపించుచున్న మాట ఏమిటంటే మీరు మారు మనసు పొందాలి అన్నాడు. రెండోదిగా మనం చూస్తే 25వ వచనంలో చూస్తాం, సమస్తము నిర్మించిన వాడు ఆయనే గనక మారు మనసు పొందాలి. సమస్తము నిర్మించినది ఎవరండి? ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త ఆజ్ఞాపించి ఉన్నాడు. నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ అంతటా నీవు పుట్టలేదు, నీ అంతటా నీవు భూమి మీద బ్రతకలేదు, నీ అంతటా నీవు పెరిగి పెద్దదానువు కాలేదు. నిన్ను పుట్టించిన దేవుడు సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి కారణభూతుడు, సృష్టికి కారణభూతుడు ఆయనే గనక ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అజ్ఞాన కాలమును విడిచిపెట్టాను కానీ ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలి. సమస్తము ఆయనదేనండి. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, గాలి ఆయనది, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయనవి. సమస్తానికి కారణభూతుడు, ఆధారభూతుడు ఆయనే. సెలవిచ్చుచున్నవాడు సామాన్యుడు కాదు. సమస్త సృష్టికర్త అయినటువంటి సర్వయుగాలలో రాజు అయ్యున్నటువంటి దేవుడు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన సమస్తమును నిర్మించిన వాడు అని. మూడోదిగా మనం చూస్తాం ఇక్కడ 17వ అధ్యాయం 31వ వచనములో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడి యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. అమ్మా ఏమున్నది చాలండి. మూడోదిగా ఏముంది చెప్పండి? తీర్పు తీర్చేది ఎవరు? ఇప్పుడు ఇలా చూడాలి, తీర్పు తీర్చేది ఎవరు? ఒక దినము ఉంది. ఒక దినమున తీర్పు తీర్చబోయే ఒక దినమున తీర్పు తీర్చేది ఎవరు అంటే ఆయనే. సింహాసనము మీద కూర్చున్నటువంటి న్యాయాధిపతి ఆయనే. నీకు నాకు తీర్పు తీర్చేది ఆయనే. ఒక దినము ఉంది. ఆ దినమున నీవు మారు మనసు లేకుండా ప్రభు సన్నిధికి వచ్చి పాటలు పాడినా, మారు మనసు అనుభవము లేకుండా దేవునిని స్తుతించినా, రక్షణ అనుభవము లేకుండా దేవుని సన్నిధిలో ఉన్న ప్రభువా, ఒక దినాన ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చాను కదా, ఈ తీర్పు దినమున నన్ను దాటించువా అంటే దేవుడు ఏం చేస్తాడంటే, తీర్పు దినమున మారు మనసు లేకుండా నువ్వు చేసినవన్నీ లెక్కించబడవు. నువ్వెన్ని పాడినా ఎన్ని చేసినా అవి లెక్కలోనికి రావు. అందుకనే అంటూ ఉన్నాడు, మారు మనసు. ఎందుకు మారు మనసు పొందాలి అంటే తీర్పు దినము ఉంది. ఏ దినము ఉంది చెప్పండి అమ్మా. అందరూ అనుకుంటూ ఉన్నారు, ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందో మా దినాలు అనుకుంటూ ఉన్నాం. కానీ ఒక దినమున మనకేముందమ్మా? తీర్పు తీర్చబోయే దినము ఉంది. తీర్పు దినమున నువ్వు దాగగలవా అన్నాడు దేవుడు. తీర్పు దినమున మనం ఎక్కడ దాగలేమండి. మనము చేసిన ప్రతీది కూడా అవి కనబడుతూ ఉన్నాయి. అందుకని అన్నాడు, ఇప్పుడైనా మారు మనసు పొందవా? మారు మనసు పొందకుండా ఉంటావా దేవుని సన్నిధిలో? ఎన్ని వర్తమానాలు దేవుడు అందిస్తూ ఉన్నాడండి. నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటానంటే కాదు. గొంగలి కూడా అసహించుకున్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మంచి రూపము కొరకై కొన్ని దినాలు గూడు కట్టుకుని ఆ గూటిలో ఉండి ఎవరికి కనబడకుండా, అయ్యో దేవ ఈ రూపాన్ని నాకు ఇచ్చి ఉన్నావు, ఈ రూపాన్ని బట్టి అందరూ నన్ను అసహించుకుంటూ ఉన్నారు గొంగల అని. ఈ రూపము మార్పు కావాలి, రూపాంతరము కావాలి, మార్పు కావాలి దేవా అని గొంగలి కూడా ఏం చేసిందంటమ్మా? తన రూపము మార్పు కొరకే కొన్ని దినాలు కనబడలేదు. చాటున ఉన్నటువంటి గొంగలి ఒక దినాన బయటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఎలా మారింది రూపము? ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికి ఇష్టం ఉండదమ్మా అది. చిన్న పిల్లలు కూడా దాని వెనక ఏం చేస్తారు? పట్టుకోవడానికి. గొంగలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? నీ పరిస్థితి కూడా అంతే. నీ బ్రతుకు మారకపోతే అందరూ చీ అంటారు. బైబిల్ పట్టుకుని వెళుతుందండి కానీ బ్రతుకు మారలేదు. ప్రార్థనకి ప్రతి సమయంలో ముందు వెళుతుందండి, ముందు లైన్లో కూర్చుంటుందండి, ఎంతో ఆసక్తితో వింటుంది కానండి ఆమె మాట మారలేదు. మారు మనసు లేదండి ముందు అంటారు. నీ ఇంటి వారే నీ నుండి సాక్ష్యము ఇవ్వరు. నీ ఇంటి వారి కూడా నిన్ను అసహించుకుంటారు. బైబిల్ పట్టుకుని వెళుతూ ఉంది కానీ మారు మనసు లేదండి నా కోడలికి అంటది అత్తే. నీ భర్త నిన్నేమంటాడో తెలుసా? నా భార్య భక్తి చూపిస్తుంది కానీ ఆమెలో మార్పు లేదండి, ఎన్ని అంటదో తెలుసా నన్ను అంటాడు నీ భర్త కూడా. దేవుడు కూడా తీర్పు దినము నిన్ను తప్పించాడు. అందుకని అన్నాడు మారు మనసు పొందు, తీర్పు దినము ఉంది అంటున్నాడు. నాలుగోదిగా మనం చూద్దాం ఏముందో. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం.
మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త చాలేమ్మా. ఏమైంది? కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యము సమీపించుచు ఉన్నది గనుక ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు ఎవరు ప్రకటిస్తూ ఉన్నారండి? యోహాను భక్తుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముందు పుట్టినటువంటి యోహాను గారు అంటూ ఉన్నారు, మారు మనసు పొందిడి, కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యము సమీపించుచు ఉన్నది. అమ్మా, నువ్వు అనుకున్నావు ఆయన వస్తానన్నటువంటి దేవుడు ఆయన రావటలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయి మా పితరులు కూడా చెప్పారు ఆయన వస్తాడని చెప్పారు, కానీ యేసుక్రీస్తు ఇప్పటి వరకు రాలేదు అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన వచ్చే దినములు సంపూర్ణమవుతూ ఉన్నాయి, సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆయన సెలవిచ్చిన విధముగా అక్కడక్కడ భూకంపములు అన్నాడు, సమాధానము లేని దినాలు అన్నారు, రోగాలు వస్తాయి అన్నాడు కదండి, కరువులు సంభవిస్తాయి అన్నాడు. ఎన్నో చెప్పినటువంటి దేవుడు, ఇండ్లను కట్టుకుంటారు, వివాహాలు చేసుకుంటారని సూచనలుగా చెప్పినటువంటి దేవుడు మనం చూస్తూ ఉంటే అన్ని జరుగుతూ ఉన్నాయి మన చుట్టూ. కాలము సంపూర్ణమవుతూ ఉంది, దేవుని రాజ్యము సమీపించుచూ ఉంది. అందుకే అంటూ ఉన్నాడు, మారు మనసు పొందిడి, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. సువార్తను నమ్ముచున్న వారందరూ కూడా మారు మనసు పొందుతారు. సువార్త వింటున్న వారందరికీ దేవుని యొక్క ఆత్మ కార్యము చేస్తూ ఉంది. నువ్వు విని కూడా దేవుని నమ్మడము లేదంటే సాతానుడు నీలో ఉన్నాడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందరూ ఏమవ్వాలి? మారు మనసు. ఎందుకు మారు మనసు పొందాలి ఇప్పుడు చెప్పండి? 4వది అమ్మా, ఎందుకు మారు మనసు పొందాలి? కాలము సంపూర్ణమవుచు ఉన్నది కనుక మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. చాలండి. ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పుడు? చివరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏమి చెప్పారు చెప్పండి? పరలోక రాజ్యము సమీపించుచూ ఉన్నది. ఇప్పుడు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యము లేదా అని మీరంటే లేదు అని చెప్పాలి. మారు మనసు పొందని వారు, పాప క్షమాపణ పొందని వారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, పరిశుద్ధులుగా జీవించలేని వారికి, నీతిమంతులుగా జీవించలేని వారికి పరలోక రాజ్యములో అడిగి పెట్టే అవకాశము కూడా లేదు. అందుకని యేసుక్రీస్తు పరలోక రాజ్యము సమీపించుచూ ఉన్నది, మారు మనస్సును పొందండి. పరలోక రాజ్యము కొరకే మనము తాపత్రయం పడుతూ ఉన్నాం. పరలోక రాజ్యము చేరుట కొరకే మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభువుని ఆరాధించుచూ ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యముది ఏంటి అంటే మారు మనసు పొంది చేస్తే మేలు. మారు మనసు పొందకుండా చేసినది ఏది కూడా లెక్కించబడదు. అందుకని అన్నాడు మారు మనసు పొందిడి అన్నాడు. మరొక మాట లోక సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. లోక సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మా. దేని కొరకమ్మా? అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందాలి? ఇప్పుడు మారు మనసు ఎందుకు అవసరము? ఇలా చూడాలి, చెప్పాలి. మారు మనసు ఎందుకు అవసరం? ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు. పాప క్షమాపణ, పాపమునకు క్షమాపణ నిమిత్తానికి మారు మనసు పొందాలి. మొదటిగా ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు. మొదటిగా సువార్త మనకు వినబడుచు ఉంది, మారు మనసు పొందిడి. అమ్మా, అందరూ అయ్యా మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. అందరూ కూడా, కొందరి కాదు, అందరూ, సర్వలోక మానవాళి అందరూ కూడా, కుల మత భేదము లేని వారందరూ కూడా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మారు
మనసు పొందాలి. ఒకరే కాదు, ధనవంతులు మారు మనసు పొందాలి, దరిద్రులు కాదు అనడానికి కాదు. నువ్వు పేదవాడువైనా ధనవంతుడువైనా నువ్వెన్ని సంపాదించినా కూడా నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు సంపాదించినది పరలోక రాజ్యము చేర్చదండి. ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యము. చెప్పండి, దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడు? దేవునికి ఆశ ఏమిటి? మొదటి ప్రశ్న, దేవునికి ఆశ ఏమిటమ్మా? దేవునికి ఆశ ఏమిటి? ఉన్నారా అందరు? ఇక్కడ ఉన్నారు కదా, ప్రజెంట్ అందరూ ఉన్నాం కదా. మెలకుగా ఉన్నారా, నిద్రపోతూ ఉన్నారా? చెప్పండి అందరు కూడా, దేవుని ఆశ ఏమిటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. దేవుని ఆశ ఏంటి చెప్పండి? అందరూను మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఆశ. మారు మనసు అంటే ఏమిటో ఒక స్త్రీని బట్టి మనం నేర్చుకుందాం. అసలు మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మనకు ఒక స్త్రీ నేర్పిస్తూ ఉంది, చూపిస్తూ ఉంది కూడా. యెహోషువ గ్రంథమునికి రండి ఒకసారి, ఆమె ఏమి నేర్పించిందో మనకు చూద్దాం. మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉన్నారమ్మా, నువ్వు ఇంత చెప్పుచూ ఉన్నావు అని అంటే కనుక అసలు మారు మనసు అంటే ఏమిటో చూపించినటువంటి స్త్రీ అనుకుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ. ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చేడుననియు నేను ఎరుగుదును అంది. ఎవరు ఈమె? చెప్పండి, ఎవరు ఈమె? రాహాబు. చెప్పండి అందరూనమ్మా, నోరులు తెరవండి ఒకసారి. ఎవరు ఈమె? రాహాబు అని రాయడానికి దేవుడు ముందుగా రాహాబుకి ఇచ్చిన మంచి బిరుదు చెప్పండి. రాహాబు. రాహాబుకు ముందు ఏం పేరు రాయబడింది లేఖనములో? కనబడలేదా ఎక్కడ మీకు? చదవలేదా మీరు ఈ లేఖన భాగము? 2వ వచనం చదవండి ఒకసారి. మొదటి వచనములో చివరి భాగం చదవండి పోని. ఏముందమ్మా? వేసి అన్నలు చెప్తున్నారు మీకంటే. అంటే స్త్రీల కూడికకు ఎంత ప్రజెంట్ అవుతున్నారు అనేది ఇప్పుడు బాగా నాకు అర్థమవుతుంది మిమ్మల్ని బట్టి. ఏం నేర్చుకుంటున్నారు అనేది. రాహాబుని దేవుడు ఏమని మనకి పరిచయము చేస్తాడు. వేశ్య అయినటువంటి రాహాబు చేసే పని ఏమిటో తెలుసా? వేశ్య పని. వేశ్య అంటే పాపపు పని. వేశ్య అంటే అసహించుకునే పని. వేశ్యను ఎవ్వరు కూడా ఇష్టపడరు. వేశ్య చీ అన్నటువంటి బ్రతుకుచూ ఉందండి రాహాబు. ప్రతి పురుషుడు ఆమెతో పాపము చేయడానికి ఆమె ఇంటికి వెళుచూ ఉన్నారు. రాహాబు ఇల్లు ఎక్కడ ఉన్నది అంటే యెరికోలో పట్టణ ప్రాకారం మీద, ఎత్తైనటువంటి ప్రాకారం మీద కట్టుకున్నటువంటి రాహాబు వేగులు వారిని పంపినటువంటి యెహోషువ ఈ వేగులు వారు ఎక్కడికి వెళ్ళారంటే ఈ రాహాబు ఇంటికే వెళ్ళారు. వెళ్ళి ఉన్నటువంటి వీరిని చూసినటువంటి రాహాబుకి తెలిసింది ఏమనంటే వీరు వేగులు వారు, దేవుని చేత పంపబడిన వారు అని ఎరిగినటువంటి ఈమె రాత్రి వేళ సమయంలో ఆరు పండుకోక మునుపు ఆమె చేసిన పని ఏమిటంటే మిద్ది మీదకి ఎక్కి, ఎందుకంటే మిద్ది మీద దాసింది వారిని, మిద్ది మీద దాసినటువంటి వారి దగ్గరకు మిద్ది మీదకి వెళ్ళి ఏమని మాట్లాడుచూ ఉందంటే, అయ్యా వినండి, మీ దేవుడు ఎంత గొప్పవాడో. రాహాబు మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే, వారి మొన్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఎట్లంది, ఏమంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని నాకు తెలుసు. చూడండి, ఆమె మాట్లాడుచుంది. ఆమె వృత్తి ఏమిటి? వేశ్య. ఆమె మాట్లాడుచున్న మాటలు ఏమిటి? దేవుడైన వాడు ఉన్నాడు, ఈ దేశమును ఎవరికి ఇస్తాడంట? మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు. అంటే దేవుడైన వాడు ఈ దేశమును నాశనము చేయబోతూ ఉన్నాడు, ఈ దేశమును పాడు చేస్తూ ఉన్నాడు, ఈ దేశాన్ని సర్వనాశనము చేస్తూ ఉన్నాడు అనే భయము రాహాబులో ఉన్నది.
ఆమె వినలేదా అంటే మనము చదువుకున్నట్లుగా చూసినట్లుగా సమస్త సువార్త కూడా లేక దేవుని గురించి అనేక విషయాలు ఆమె ఉంది. విన్నటువంటి ఆమెకు వేగుల వారిని చూసినప్పటికీ ఒక భయము వచ్చి ఉన్నది. ఏమిటి భయము అంటే, ఈ దేశాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు దేవుడు, మాకు తెలుసు. ఆమె ఇంకా ఏం మాట్లాడుతుంది చూడండి అక్కడే. మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎడల యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగూ ఆరిపోజేసినో. అమ్మ వినండి, చూడండి ఆమె మాట్లాడుచూ ఉంది. మీరు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రమును కూడా నీరు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆరిపోజేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అంటే ఆమెకు తెలుస్తుందా తెలియలేదా దేవుని గురించి? అమ్మా ఆమెకి దేవుని గురించి తెలిసిందా తెలియలేదా? ఆయన గొప్పవాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు, లోకమును నాశనము చేయబోతున్నటువంటి దేవుడు అని ఎరిగి ఆమె గుండెలు ఒక్కసారి ఏం చేస్తాయంటే ఆమె స్థితిని మార్చుకోవడానికి, ఆమె బ్రతుకును మార్చుకోవడానికి ఆమె మాట్లాడుతూ ఉంది. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎర్ర సముద్రమును ఆరిపోచేయడం అంటే అదేమి సహజము కాదు. ఆయన గొప్పవాడు కనుక ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాడు దేవుడు. మీ దేవుడు ఎంత గొప్పవాడు అని అంటూ ఇంకేం చేస్తుంది చూడండి. ఆమె 11వ వచనములో ఏమంటుంది? మేము వినినప్పుడు, ఈ మాటలన్నీ మేము వింటూ ఉన్నప్పుడు, అక్కడ అంటున్నమాట మా గుండెలు కరిగిపోయాయి అంది. ఇప్పుడు ఏమంది? వింటున్నప్పుడు అంది కదా. విన్నప్పుడు ఏమయ్యింది? మా గుండెలు ఏమయ్యాయి? కరిగిపోయి. మన గుండెలు కరగో. ఎన్ని దినాలు వింటామో, ఎన్ని ఉజ్జీవ కోటాలు వింటామో, ఎన్ని మహాసభల్లో వింటామో, ఎన్ని యవనస్తుల కూడికల్లో వింటామో, సేవకులు ఎన్ని బోధించినా మన కరగని గుండెండి. కానీ రాహాబు అంటుంది నా గుండె ఏమైంది? ఆయన్ని చూస్తే, ఆయన ఆశ్చర్య కార్యములు చూస్తే నా గుండె కరిగిపోతుందయ్యా. మేము వినినప్పుడు అంది. ఆమె సువార్తకు వెళ్ళిన స్త్రీ కాదు, కూడగలకు వెళ్ళినది కాదు, ఎక్కడ సభలంటే అక్కడికి ఆమె పరిగెనెత్తుకుని వెళ్ళి విన్నది కాదు, ఏ కూడికకు వెళ్ళలేదు. కానీ దేవుని గూర్చిన సమాచారము మాత్రం ఆమె యొద్దకు వెళ్ళింది. దేవుని గూర్చిన గొప్పతనము ఆమె విన్నది. విన్నప్పుడు అంటే మా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి. జీవము గల దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు నీ గుండె కరుగుతుందా? నీ పాపపు గుండె, నీవు చేసిన పాపము ఒక్కసారి నిన్ను షాక్ చేస్తుందా? దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఆయన జీవము గలవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతువాడు. నేను పాపములో ఉన్నానే అని ఎప్పుడైనా నీకు అనిపిస్తూ ఉందా? నీవు చేసిన పనులను బట్టి ఎప్పుడైనా నీవు అనిపిస్తూ ఉందా? నీ గుండె నీకు అనిపించటం లేదా? రాతి గుండెలా నీవు ఉన్నావేమో. వింటూ ఉన్నాం, మంచిది, మార్పు లేదు. మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించి ఉండగా కూడా మారు మనసు లేదు అంటే నీ గుండె ఎలా ఉంది చెప్పండి? రాతి గుండె. ఆమె అంటుంది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయ్యా అని. ఏమంటుంది చూడండి అక్కడ ఏమండి? మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైన దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు అన్నది. చూడండి ఆయన ఎలాంటి దేవుడని ఒప్పుకుందామే. ఒక వేసే ఒప్పుకున్నటువంటి మాట అండి ఇది. ఆమెకు ఎవ్వరు చెప్పలేదు నువ్వు ఇలా ఒప్పుకో అని. ఆమె యథార్థముగా ఒప్పుకుంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీ దేవుడు ఆకాశమందైనను క్రింద అయినను భూమి మీద అయినను మీ దేవుడు దేవుడే. చూడండి మీ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఒప్పుకుంటుంది. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే బ్రతికించగలిగిన దేవుడు. మీ దేవుడు ఎంత గొప్పవాడయ్యా. ఎక్కడ మాట్లాడుతుంది ఇవన్నీ? కూడికలో మాట్లాడుతుందమ్మా. ఎక్కడ మాట్లాడుతుంది? మిద్ది మీద సంభాషణ. వేగులు వారు ఉన్న స్థలానికి ఎక్కువ వెళ్ళి వేగులు వారు ఆమె ఇంట ఉన్నారని తెలిస్తే ఆ ఊరి వారు అందరూ వచ్చి చుట్ట వేసి ముట్టడి వేసి ఆమెను చంపుతారే భయము కూడా ఆమెకు ఉంది. కానీ ఉన్నా కానీ ఆమె వారున్న స్థలము పైకి వెళ్ళి మిద్ది మీదకు వెళ్ళి దేవుని గురించి మాట్లాడుచూ ఉంది. ఒక్కసారి ఆమె
మాట్లాడుచున్నటువంటి ఆమె అంటుంది, ఇన్ని చేసిన తర్వాత ఆమె అడుగుచున్న ఒక మాట ఏమిటో తెలుసా? ఏమడగాలండి ఇప్పుడు? మనం ఏమంటామంటే, మేము ఉపకారం చేస్తాము కదయ్యా, మాకు ఏమైనా లాభం ఇవ్వా అంటాం. కానీ రాహాబు అడుగుచున్న మాట ఏమిటంటే, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము, ఆమె అనవచ్చు, నాకు అనవచ్చు, నేను ఉపకారము చేస్తాను కదా, నాకు ఉపకారము చేయండి అనవచ్చు. కానీ ఆమె అంటున్న మాట ఏమిటి తెలుసా? నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేయరా? ఒక దినము ఉందే, ఆ దినమున దేవుడు ఈ దేశమును మీకు ఇస్తూ ఉన్నాడే, అప్పుడు ఈ దేశమును మీరు నాశనము చేస్తారే, అప్పుడు నా తండ్రి ఇంటికి ఒక ఆనవాలు ఇచ్చి వెళ్ళండి. నేను మీకు ఉపకారము చేసి ఉండగా ఉపకారమునకు బదులు నాకు ఉపకారము చెయ్యండి. ఎంతో మంది పురుషులు వచ్చారు, కానీ ఎంతో మంది దగ్గర ఆమె లాభమునకై, ఆమె శరీరము చేత పాపము చేసినటువంటి రాహాబు జీవితంలో మొట్టమొదటిగా మార్పు వినబడుతూ ఉంది, మార్పు కనబడుతూ. ఇది మారు మనస్సు అంటే. ఇదిగో మిమ్మల్ని చావకుండా బ్రతకనిచ్చాను, మిమ్మల్ని చంపే సమయంలో మిమ్మల్ని నేను దాచాను, నా ఇంటిలో ఉన్నారు, ఈ కిటికీ నుండి మీరు దిగి వెళ్ళండి అని చెప్పుతూ అంటుంది. వారు వెలుచున్న సమయంలో అంటుంది, నాకు ఉపకారము చేరా నా ఇంటి వారికి. ఆమె అడగవచ్చు, నాకు అనవచ్చు, లాభమునకై కొంత ద్రవ్యమునివ్వండి అనవచ్చు, శరీరమును అమ్ముకుంటూ జీవిస్తున్నటువంటి ఆమె కొంత ద్రవ్యాన్ని ఇవ్వండి అని అనవచ్చు. కానీ ఆమె అడిగినది అది కాదు. ఒక దినము రాబోతుంది, ఇందాక మనం చదివినటువంటి మాటలో ఒక దినమున తీర్పు దినము ఉంది అని చదువుకున్నాం. రాహాబుకు తెలుసు, ఒక దినమున దేవుడు ఈ యెరికో ప్రాంతమును నాశనము చేయబోతూ ఉన్నాడు. ఆ దినమున మా ఇంటి వారందరినీ కూడా తప్పించండి అయ్యా అని అడుగుతూ ఉంది. నా ఇంటి వారు అని చెప్పుతూ ఆమె అంటుంది, నా తల్లియు, నా తండ్రియు, నా అన్నదమ్ములను, నా అక్కా చెల్లెళ్ళను, ఎందరు బ్రతకాలని కోరుకుందమ్మా? ఎందరు బ్రతకాలనుకుందామే? నేను ఒక్కదాన్నే బ్రతకాలి అని అనుకోలేదు. ఆ దినమున అందరూ చనిపోతారు, నేను ఒక్కదాన్ని బ్రతికించండి అనలేదు. ఆమె అంటున్న మాట ఏమిటో తెలుసా? నా తల్లి నా తండ్రి ఉన్నారయ్యా, నా ఇంటిలో నేను ఒక్కదాన్నే కాదు, నాకు ఒక కుటుంబము ఉంది. నా కుటుంబంలో నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారందరికీ నువ్వేం చెయ్యాలి? ఇప్పుడు ఉపకారము చెయ్యాలి. వారన్న మాట ఏమిటో, ఆ దినమున, ఏ దినము? ప్రభువు దేశమును నాశనము చేయబోవు దినమున ఎవరైతే నీ ఇంటిలో ఉంటారో వారందరూ బ్రతుకుతారు. అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి, వారు చెప్పిన మంచి మాట ఏమిటో చూడండి. ఏం కనబడుతుంది చూడండి, 18వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నాదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అమ్మ వినండి, ఇంకెలా చూడండి. ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఏమవుతారు? నీ ఇంటిలో అందరినీ చేర్చుకో. నీ ఇంటిలోనికి ఎంతమంది వస్తారో అమ్మ, వారందరూ కూడా ఏమవుతారు? బ్రతికి ఉంటారు, చచ్చిపోరు ఆ దినమున. కానీ వారు అంటున్న మాట ఏమిటంటే, ఎవరైతే నీ ఇంటి ద్వారము నుండి బయటికి వెళతారో వారి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. మాకు సంబంధం లేదు ఇంకా వారి గురించి. ఇంటిలో ఉన్న వారి గురించి మాత్రము వారి ప్రాణాలతో ఉంటారు. ఇంటిలో ఉన్న వారికి క్షేమము ఉంది, ఇంటిలో ఉన్న వారికి జీవము ఉంది, ఇంటిలో ఉన్న వారికి భద్రత ఉంది, ఇంటిలోనే. కానీ బయటకు వస్తే మాకు సంబంధం లేదన్నారు వారు. బయటికి వస్తే వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు, దానికి మేమేమీ కాదు. అంటే ఆ ఇంటిని దేవుడు, పాపపు ఇంటిని రక్షణాగృహముగా మార్చాడండి. ఆ ఇంటిలో ఉన్నవారు చావరు, అంటే క్షేమముగా ఉంటారు. ఇప్పుడు రాహాబు ఇంటిలో, పాపము జరిగిన ఇంటిలో, ఆ ఇంటిని ఎలాగూ మార్చాడు దేవుడు అంటే, ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఎలా ఉంటారు? ఒక దినాన చచ్చిపోరు. ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారండి? ఆ ఇంటిలో ఎంతమంది ఉంటారో వారందరూ కూడా క్షేమముగా ఉంటారు, బ్రతికి ఉంటారు, జీవముతో ఉంటారు. అందుకే వారు అన్నారు, ఆ ఇంటి ద్వారము దాటితే మాత్రం మాకు సంబంధము లేదు, కానీ ఇంటి లోపల ఉన్న వారికి ఏమీ
ప్రాణహాని లేదు. ఇదిగో ఇంటి కిటికీకు ఎర్రటి దారము అన్నాడు. తగరము, ఎర్రటి దారము. ఈ ఎరుపు దేనిని చూపిస్తుందంటే రాబోవు దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యము. ఇది రక్షణాధారము. అమ్మా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కల్వరి రక్తము రక్షణను ఇచ్చింది మనకి. ఆయన శిలువ రక్తము చావు మరణము నుండి బ్రతికించింది. ఇదిగో ఎర్రటి దారము. మమ్మల్ని దించిన ఈ కిటికీ ద్వారములో క్రీస్తు యొక్క కల్వరి రక్తము కనబడుతూ ఉంది. మీరు చావరు. ఒక ఆనవాలు ఇచ్చాడు. ద్వారము నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. రక్షింపబడిన మాట నిజమే ప్రియ సోదరి. ద్వారము నుండి మరలా బయటకు లోకములోని కలిసిపోయావేమో. మారు మనసు పొందిన మాట నిజమే. ఆ ద్వారం ఇంటి లోపల ఉండవలసినటువంటి నీ జీవితము మరలా లోకములోనికి వెళ్ళిపోయిందేమో. దాని నుండి తప్పించేవాడు ఎవరు? రాహాబు అంటుంది, నేనొక్కదాన్నే కాదయ్యా. ఇప్పుడు చూడండి, వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పడానికి ఆమె ఎంత ప్రయాసపడి ఉండవచ్చో. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న, నా ఇంటికి వేగులు వారు వచ్చారు, ఇలాగూ కొన్ని విషయాలు మాట్లాడాం, నా ఇంట్లోకి వచ్చి ఉండండి నాన్న అంటుంది రాహాబు. అంటున్నప్పుడు ఏమంటారమ్మా చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? ఉన్నారా ఇక్కడ? ఇలా చూడండి, ఇప్పుడు ఏమంటారు? కూతురు చెప్తుంది, మా ఇంటికి రండి నాన్న, అమ్మ మా ఇంటికి రండి, అన్న మా ఇంటికి రండి, అక్క నా ఇంటికి రండి, నా ఇంటిలో ఉండండి. ఆ ఇల్లు ఎలాంటిది? ఎలాంటి ఇల్లు అమ్మది? పాపముతో ఉన్న ఇల్లు. ఇప్పుడు తండ్రిని వచ్చి ఇంటిలో ఉండమంటే తండ్రి ఏమంటాడు? ఏచ్చి, అసలు నీ బ్రతికే సరైంది కాదు, మరలా మేము వచ్చి నీ ఇంటిలో ఉండమా? నీవు జీవించుతున్న జీవితమే చండాలపు జీవితము జీవిస్తూ ఉన్నా, మేము వచ్చి నీ ఇంటిలో ఉంటే చావకుండా మేము బ్రతుకుతాం. ఇంత పాపము చేసిన నిన్ను చావకుండా ఎలా బ్రతికిస్తారని వారు మాట ఇచ్చారు, మమ్మల్ని రమ్మంటున్నావు అంటారా? అనరమ్మా? ఇప్పుడు అక్కని రమ్మంది అనుకోండి, అక్క ఏమంటది? నీవే వేస్తే జీవితం జీవిస్తున్నా, నీతో పాటు నేను ఉన్నాను అనుకోండి, నేను కూడా వేస్తే అనుకుంటారు. నీతో నేనుంటే ఆ ఇంటిలో నేను కూడా వేసి అనుకుంటారు. అటువంటి స్థలానికి నన్ను రమ్మంటున్నావా నువ్వు అని అక్క చెల్లి కూడా అంటారు కదా. ఎన్ని దినాలు రాహాబు వారి బ్రతిమలాడుకుందో నాకు తెలియదు కానీ, రాయబడలేదు కానీ, ఆ ఇంటి వారందరూ ఒక దినాన రాహాబు ఇంటిలోనికి వచ్చారు. అమ్మా, ఆమె ఎంతగా వేడుకుందో, ఎంతగా బ్రతిమలాడుకుందో నాకు తెలియదు కానీ, ఆమె బ్రతిమలాడుకుని తన ఇంటి వారు నశించిపోకూడదు, తన ఇంటి వారు చచ్చిపోకూడదని ఎరిగినటువంటి రాహాబు వారందరినీ ఆమె ఇంటిలోనికి చేర్చుకుంది. ఆ ఇచ్చిన దినము రానే వచ్చింది. ఒక దినము అన్నది. ఆ ఒక దినము వచ్చిన దినాన ఎరుకో ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. ఎరుకో ప్రాంతం అంతా దేవుడు నాశనము చేశాడు. కానీ 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబను ఎరుకొని వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచూ ఉన్నది. అమ్మా, ఎక్కడ ఉంది ఇప్పుడు ఆమె? ఎక్కడ ఉంది? ఆశీర్వదింపబడిన వారి మధ్య ఉంది. ఒక వేశ్య మారు మనసు అంటే ఇదండి. దీనిని మారు మనసు అంటారు. బ్రతుకును విడిచిపెట్టింది, పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. ఈ బ్రతుకు వద్దు చీకుంది, వద్దు అనుకుని విడిచిపెట్టింది. ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఏమయ్యారు? ఇప్పుడు బ్రతికి ఉన్నారా, చచ్చిపోయారా? ఎంతమంది ద్వారా బ్రతికారు వీరందరూ? ఎంతమంది ద్వారా బ్రతికారమ్మా? ఒక్క ఆమెనా? అంత అనేకులు ఉన్నారు అక్కడ. ఒక్క రాహాబు ద్వారా. నీవు మారు మనసు పొందిన మాట నిజమే, మరి ఎంతమందిని నీ ద్వారా బ్రతికించావు? నీవు మారు మనసు పొందావు, మంచిది. కానీ నీ ద్వారా ఎంతమంది బ్రతికి ఉన్నారు? బ్రతికించావా? కానీ రాహాబు చేసిన పని ఏమిటో తెలుసా? ఆమె మారు మనసు పొంది అనేకులను కూడా, ఆమె ఇంటి వారందరూ, అందుకే యెహోషువ ఒక మాట అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా. నా ఇల్లు ఉంది, నా కుటుంబము ఉంది.
మీరు ఎవరిని ఆరాధన చేస్తారో, ఎవరిని స్తుతిస్తారో మీ ఇష్టము, కానీ నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. రహాబు కూడా ఈ ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. ప్రియ సోదరి, మరి నీవెంతమందిని రక్షించావు? నీ ఇంటిలో నీ భర్త రక్షించబడిన వాడేనా? నీ తల్లిదండ్రులు రక్షించబడిన వారేనా? నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు అందరూ రక్షించబడిన వారేనా? నాకేమీ తెలియదండి, నా ఒక్కదానినే చాలు అనుకుంటూ ఉన్నావేమో, అది స్వార్థం. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంటి వారి కొరకై నువ్వెన్ని శ్రమలు పడతావో తెలియదు, కానీ నీ ఇంటి వారిని నీవే రక్షణ మార్గంలోనికి నడిపించుకోవాలి. అపోస్తల కార్యంలో లూదియా అనే స్త్రీ కూడా ఉంది. ఓదారంగ పొడి, వస్త్రపు పొడి అమ్ముకున్నటువంటి తూయాతర పట్టణస్థురాలండి. ఆమె ప్రసంగించుచూ ఉండగా విన్నటువంటి ఆ సోదరి, ఆమె హృదయము తెరవబడి దేవుని వాక్యము ఆమె హృదయములో కార్యము చేసి ఉండగా, రక్షణ కార్యము చేసి ఉండగా, ఆమె తిరిగి ఇంటికి వెళ్ళి ఆమె ఇంటి వారందరూ కూడా ఏం పొందుకున్నారు? ఏం పొందుకున్నారమ్మా? బాప్తీసము. ఒక్క తల్లి రక్షింపబడి వెళ్ళి ఆమె ఇంటి వారందరినీ రక్షించుకుంది. నీవెంతమందిని రక్షించావు? ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు, మారు మనసు పొందుము అన్నాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలి. ఎందుకు మారు మనసు అవసరమై ఉంది? దేవుని రాజ్యము సమీపించుచూ ఉంది. దేవుని రాజ్యము సమీపించుచుంది. ఒక దినము ఉంది, తీర్పు దినము. ఆ దినమున ఏమవ్వాలండి? రక్షణ పొంది ఉండాలి. ఒక చిన్నది కూడా ఒక వ్యక్తికి గొప్ప పాఠము నేర్పింది. ఎవరు ఆ చిన్నది? చూద్దాం, చూడండి ఒక్కసారి. రాజుల 2వ గ్రంథానికి రండి. రాజుల 2వ గ్రంథం ఏం నేర్పించింది ఆ చిన్నది? 2వ గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకు పోండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచున్నది. ఎవరండి చిన్నది? ఇశ్రాయేలు దేశపు చిన్నది. సిరియన రాజు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వెళుచూ ఉన్నప్పుడు విజయము కలిగిన తర్వాత వారిని కొంతమందిని వీరేం చేశారంటే చెరగొని తీసుకుని వచ్చి వారిని బానిసలుగా చేసుకునేవారు. చెరగొని తీసుకుని వచ్చిన తర్వాత బానిసలుగా వారిని చేసుకున్న వారిలో ఎవరు ఉన్నదంటే ఒక చిన్నది కూడా ఉంది. ఈ చిన్నది తన యజమానుడు బహుఘనత పొందినవాడు, మంచి పేరు కలిగిన వాడు. అయినా కానీ అతనికి ఏం కలిగి ఉన్నాడంటే కుష్టి రోగము కలిగి ఉన్నాడు. ఈ చిన్నది చూస్తూ ఉంది, యజమానుని ప్రతి దినము చూస్తూ ఉన్నటువంటి చిన్నది ఆలోచన కలిగి ఉంది. ఏమని ఆలోచన కలిగి ఉందంటే, నా యజమానుడు కుష్ఠరోగము కలిగి ఉన్నాడు, ఇతడు ఎలాగూ ఉండటం నాకు ఇష్టము లేదు, బాగుపడాలి అని ఆలోచన. ఒక చిన్నది ఇష్టము లేని స్థలానికి తీసుకుని వచ్చిన సిరియా రాజు లేక నయమాను, చూడండి, ఇష్టము లేని స్థలానికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె అనుకోవచ్చు కదా, ఇప్పుడు ఇష్టము లేదు, తీసుకుని వచ్చారు చిన్నదానిని. ఆమె మనమైతే ఏమంటాం ఆ సమయంలో? దేవుడు తగిన శిక్ష విధించాడు, వీడికి బాగానే వచ్చింది అంటాం. అన్నమా కుష్ఠరోగము వచ్చిందంటే దేవుడు శిక్ష విధించాడు అంటాం. కానీ ఆ చిన్నదంటూ ఉంది, నయమాను అలాగ ఉండడము ఆమెకి ఇష్టము లేదు. అందుకే నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, తన యజమానురాలు దగ్గరికి వెళ్ళి అంటుంది, అమ్మా, మన యజమానుడు కుష్ఠరోగము కలిగి ఉండటం నాకు ఇష్టము లేదు, కనుక మన యజమానుడు బాగుపడాలి, ఆయన ఆ స్థితిలో ఉండడము కాదు, ఆ స్థితి నుండి బాగుపడాలి అని ఉద్దేశము కలిగి ఒక చోట, పలానా చోట ఎవరు ఉన్నారంటే ఎలీషా అనే భక్తుడు ఉన్నాడు. ఎలీషా దగ్గరకు వెళితే ఆయన బాగుపడతాడని నాకు అనిపిస్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పమ్మ మన యజమానుడికి అంది. ఇప్పుడు భార్య ఏం చేస్తుందండి? అమ్మ చదువుకుంటే సమయం లేదు, ఇలా చూడండి. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? నయమానికి చెప్పాలి. నయమాను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకసారి నా మాట వినండి, ఈ చిన్నది మీరు చెరగొని తీసుకుని వచ్చారే, ఈ చిన్నది, ఆ చిన్నది చెప్పిన మాట ఏమిటంటే, ఒక భక్తుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే నీ రోగము పోతాదని చెప్పుచూ ఉంది, ఆయన దగ్గరకు వెళ్ళి ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అని ఇప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? భార్య మాట్లాడుతూ ఉంది.
ఇప్పుడు నయమాను ఏమంటాడు? ఏ ఊరుకో, ఆ చిన్నది ఏదో చెప్పింది కానీ చిన్నదానికేమి తెలుసు అంటాడు వాస్తవానికి. కానీ నయమాను యొక్క భార్య ఏ విధముగా నొప్పించిందో, చిన్నదాని మాట మీద విశ్వాసము కలిగి నమ్మకము కలిగి చిన్నది చెప్పిన మాటను బట్టి ఒక్కసారి ఎలీషా దగ్గరికి వెళితే పోయిందేముంది, ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అని అంటే, నయమాను ఏం చేస్తాడంటే రథములను మీద ఎక్కి కొంతమంది పనివారిని తీసుకుని దాని మీద ద్రవ్యాలను తీసుకుని వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిన నయమానులో ఉన్న గర్వము ఏమిటో తెలుసా? చూడండి ఒక్కసారి ఆ మాటను. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, లేక 9వ వచనం కానీ చదువుతాను చూడమ్మా. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవు అవుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఇప్పుడు చూడండి, నయమానేమో ఎక్కడ ఉన్నాడు? రథము మీద ద్వారము బయట ఉన్నాడు. ఎలీషా ఏమో లోపల ఉన్నారు. దూత చేత కబురు పంపించారు ఎలీషా గారు. ఏమని అంటే, యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమను. మునగటము ద్వారా ఆయన దేహము శుద్ధుడవుతూ ఉన్నది. కడగబడితే శుద్ధుడవుతావు. నీవు కడగబడితే నీ పాపము పోద్ది. కడగబడకపోతే నీవు శుద్ధుడవు కావు. కనుక యొర్దాను నదికి వెళ్ళి మునగమని చెప్పుము అంటే వచ్చి చెప్పుచూ ఉండగా నయమానికి గొప్ప కోపము వచ్చింది. ఏమని కోపం వచ్చింది చూడండి అక్కడే 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఎట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి అంటూ ఉన్నాడు. చూడండి అమ్మాయిలో చూడండి, రోగము ఎవరిది? రోగము ఎవరిది? నయమానిది. రోగము పోవలసింది ఎవరికి? నయమానికి. భక్తుడి దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళ్ళవలసినది ఎవరు? నయమాను వెళ్ళాలి. నయమాను ఏమంటున్నాడో తెలుసా? కోపగించుకుని, అబ్బా ఎంత రోషమో, కలిగినది రోగము, నీవు కలిగినది అందరూ అసహించుకునే జీవితము, నిన్ను చూస్తే అమ్మ వాడి దగ్గరికి వెళ్ళకూడదురా, వాడి కుష్ఠరోగి అన్నటువంటి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే కోపము తెచ్చుకుని అతడు వచ్చి నా ముందు నిలిచి. ఎవరి ముందు నిలబడాలంటే ఇప్పుడు దైవజనుడు వచ్చి, అమ్మ ఎవరి ముందు నిలబడాలి? నయమాను ముందు నిలబడి ఏం చేయాలంట? నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద వేస్తాడేమని నేను చూస్తే ఏంటి యొర్దానులో మునుగమన్నాడు? చూడండి, మనము కూడా రోగం వస్తే దేవుని సన్నిధికి రా, సేవకులే వచ్చి మనకు ప్రార్థన చెయ్యాలి. నేను రోగముగా ఉన్నానంటే మా సేవకుడు రాలేదండి ప్రార్థన చేయడానికి, మా పెద్దలు రాలేదండి ప్రార్థన చేయడానికి. రోగము నీది. రోగము నీకు వస్తే నీవు హాస్పిటల్కి వెళ్తావు, నీ వెనకున్న వారు వెళ్తే బాగుపడవు. అవునా కాదమ్మా? నీకు బలహీనత వచ్చింది, హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి? మీ అమ్మ వెళ్తే తగ్గుతుందా? నీ భర్త వెళ్తే తగ్గుతుందా? ఎవరు వెళ్ళాలి? నువ్వు లేవకపోనా నీకు ఆటోలు కట్టించో లేక 108 రప్పించో నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇప్పుడు రోగం ఉన్నది నయమానికి కదా, నయమాను వెళ్ళి ఉండవలసిన వాడు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, మాట చెప్తూ ఉన్నాడంటే వచ్చి నన్ను ముట్టడం మానేసి. ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, యొర్దాను నదేనా అని కోపగించి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో నయమాను దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా ఆయన ఏదైనా ఇమ్మంటే నువ్వు ఇవ్వా? ఆయన ఏదైనా విలువైంది ఇమ్మంటే నువ్వు ఇస్తావు కదా. దానికంటే ఆయన ఏం చెప్పాడు? మునగమని చెప్పాడు. ఒకసారి వెళ్ళి మునిగితే ఏం పోయింది? మునగొచ్చు కదా అంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ దాసుడు మాట విని ఏం చేశాడంటే యొర్దాను నదికి వెళ్ళి మునిగాడు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 7 మార్లు మునిగి లేవగా ఏ దేహం వచ్చిందమ్మ? ఇప్పుడు ఏ దేహము వచ్చింది? పసిపిల్ల దేహము వచ్చింది. పసిపిల్ల దేహము కలిగినటువంటి నయమాను తిరిగి వచ్చి అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే 15వ వచనములో, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి. అమ్మా ఇప్పుడు ఎక్కడ నిలిచాడు? ఎవరి ముందుకు వచ్చాడు? ఇప్పుడు ఎలీషా ముందుకు వచ్చి అతని ముందర నిలిచి ఏమంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరొక దేవుడు. ముందేం మాట్లాడాడు?
ముందేం మాట్లాడాడమ్మా? తన దేవుని యొక్క నామమును బట్టి చేయేస్తాడు అనుకున్నాను. ఆయన దేవుడు అన్నాడు. ఇప్పుడేమంటూ ఉన్నాడు? ఈ లోకములో దేవుడు తప్ప ఏ దేవుడు లేడయ్యా. ఇప్పుడు ఏ దేవుడు లేడు. లోకమంతటా కూడా నీవు నమ్మిన దేవుడి తప్ప ఇంకా వేరొక దేవుడు లేడు. నేను అనేకమైన విగ్రహాలకు మొక్కాను, అనేకమైన బలులు ఇచ్చాను, ఎన్నో వ్యర్థమైనవి చేశాను, కానీ అవన్నీ వ్యర్థమైపోయింది. కానీ నీవు కలిగిన దేవుడు, లోకమంతటిని సర్వయుగాలలో దేవుడై ఉన్నవాడు ఆయన తప్ప, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ రాత్రి వేళ సమయంలో పాప రోగముతో ఉన్న నిన్ను కూడా బాగు చేయడానికి వేరొక దేవుడు లేడు. పాపము పోవడానికి వేరొక దేవుడు లేడు. ప్రియ సోదరి, వింటున్నటువంటి సోదరిలారా, నిన్ను బాగు చేయడానికి వేరొక దేవుడు లేడు. లోకమంతటిను ఉన్న ఏకైక దేవుడు ఆయనే. నయమానుకు కలిగిన కుష్ఠరోగము పోయింది. రాహాబుకు కలిగిన వేశ్య అనే పేరు పోయింది. దేవుని మాటలు విన్న రాహాబు హృదయము మారు మనసు పొందింది, పాప క్షమాపణ పొందుకుంది, ఆమె సజీవురాలుగా ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసము పొందాలి. మారు మనసు కావాలి. ఎక్కడ ఉన్నావు? పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములోనే చచ్చిపోతాను అంటే నువ్వు పాపములో చచ్చిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఉంచింది. దేవుడు నిన్ను బ్రతికించింది పాపము చేత నువ్వు చచ్చిపోతావని, నరకానికి వెళ్ళిపోతావని కాదు, నిన్ను రక్షించుకోవడానికి ఆయన నిన్ను ఉంచాడు. తెలుసా ఎందుకు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు బాప్తీసము పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలము ఫలించడానికి దేవుడు నిన్ను ఉంచాడు. మారు మనసు పొందామండి సరిపోయింది అనుకుంటూ ఉన్నావేమో. దానికి తగిన ఫలము ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడుతూ ఉంది. నీవు ఎందుకు ఉన్నావో తెలుసా? ఎందుకు మారు మనసు పొందాలో తెలుసా? ఎందుకు పాప క్షమాపణ పొందాలో తెలుసా? పాపమును విడిచిపెట్టి నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా జీవించి ఆ పరిశుద్ధ ఫలాలు కలిగి ఉండడానికి దేవుడు నిన్నుంచాడు. అది దేవుని యొక్క ఆశ. ఎందుకు ఉంచాడమ్మా దేవుడు మనలను అంటే? ఎందుకు బ్రతికించాడంటే నీవు మారు మనసు పొందడానికి. ఒకటి అది ఆయన ఆశ, ఆయన ఆజ్ఞ. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, నీ నుండి ఆయన ఫలాలు ఆశించినడు. ఫలములు ఫలించని ప్రతి చెట్టును కూడా చూస్తున్న దేవుడు, కనిపెడుతున్న దేవుడు ఒక దినాన్ని నరికి వేసి అగ్నిలో పడవేయమని చెప్తాడు. ఇప్పుడు చూడండి, పాప రోగము పోతుంది, పాప క్షమాపణ పొందుకున్నావు, ఫలాలు ఉన్నాయా? ద్రాక్షవల్లిగా ద్రాక్ష తోటలో నిన్ను నాటినటువంటి దేవుడు ఇంకా నువ్వు కారు ద్రాక్షలు నీ జీవితంలో కనబడితే దేవుడు సహిస్తాడా? నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు. నీ చుట్టూ త్రవ్విన దేవుడు, ఎరువు వేసిన వాడు, నీరు పోసిన వాడు. నువ్వు మంచి ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించడము కొరకే నిన్ను బ్రతికించాడు దేవుడు. నీవేం ఫలాలు కాస్తూ ఉన్నావు? ఏ ఫలాలమ్మా? కారు ద్రాక్ష. నీ జీవితంలో అంతా కారు ద్రాక్షలే ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు అనుకుంటూ ఉన్నావు, లేవు అనుకుంటూ ఉన్నావు, కానీ ప్రభువు దృష్టి ఎదుట నీ జీవితంలో కారు ద్రాక్షలు ఉన్నాయి. ఫలితము లేని ఫలాలు నీలో ఉన్నాయి. తినడానికి లేని ఫలాలు ఉన్నాయి. ప్రయోజనము లేదు నిన్ను బట్టి. దేవుడేమో నిన్ను ప్రయోజకురాలుగా చేయాలని, నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలని ఎత్తైనటువంటి పర్వతం మీద ద్రాక్ష తోటలో నాటిన దేవుడు ఆయన ఆశించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ నుండి ఏం కనబడుతున్నాయమ్మా? కారు ద్రాక్షలు కనబడితే దేవుడు సహిస్తాడా? సహించిన వాడు కాదు. సిరియా దేశపు చిన్నది నయమాను బాగు కొరకే ప్రయాసపడింది. నేను అనుకుంటున్నాను, నయమానుని చూసి నయమాను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఉన్నటువంటి ఈ చిన్నది, చెరగొరి తీసుకుని వచ్చినటువంటి చిన్నది, దాసిగా ఉన్న చిన్నదానిని చూసి నేను అనుకుంటాను, హక్కున చేర్చుకుని, నా కుమార్తె నీవు చెప్పకపోతే నా కుష్ఠరోగము పోయేదే కాదు. నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావు. ఒక మాట నశించిపోతున్న వారికి, అమ్మ ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్ముకోకపోతే నువ్వు నశించిపోతావు, ప్రభుని నమ్ముకో అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? నీ ఆత్మ రోగము పోవాలంటే, నీ పాప రోగము పోవాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు రావాలమ్మా అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పి తీసుకుని వచ్చావా? మీరంటారు, మాకే ఖాళీ లేదండి, ఎవరిని తీసుకుని రమ్ము అని అంటాం.
నీ ఖాళీ లేదని కాదు, కానీ ఒక్క ఆత్మని జీవితంలో రక్షించుకో చాలు. నువ్వు దేవునికి ఇచ్చుట కంటే ఒక్క ఆత్మని రక్షించుకుంటే నీకు బహు ఫలితం ఉంది. దాని ద్వారా నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలితము ఉండాలి. ఇంకా నువ్వు రక్షణ లేక, మారు మనసు లేక పాప రోగముతో ఉంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ పాప రోగాన్ని కడుగుకోవాలి. నువ్వు కడగకపోతే, కడగబడకపోతే నీ పాపము పోదు, నీ రోగము పోదు. నీ శరీర రోగము పోవాలంటే నువ్వు డాక్టర్ దగ్గరకు వెళుతూ ఉన్నావు. ఆత్మ రోగము పోవాలి అంటే, కుళ్ళు పట్టిన నీ ఆత్మలో, చెడు ఉన్నటువంటి నీ దేహములో, పాపము ఉన్నటువంటి నీ హృదయములో ఆ పాపము పోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి. ఒక చిన్నది ఎరిగిందండి, కుష్టి రోగము పోవాలంటే దైవజనుడి దగ్గరకు, ఎలీషా దగ్గరకు, ప్రవక్త దగ్గరకు వెళ్ళాలి అని ఒక చిన్నది చెప్పింది. ఎన్ని సంవత్సరాల నుండి వింటూ ఉన్నాం వాక్యము. నువ్వు నీ ఇంటిలో ఉన్న వారికైనా నువ్వు చెప్పగలిగావా? అది ప్రశ్న వేసుకో ఒకసారి. నీ ఇంటిలో అందరూ రక్షింపబడిన వారేనా? రాహాబు వేసే మారు మనసు పొందలేదా? ఆమె తిరిగి ఎన్నటికీ వేసే జీవితములోనికి వెళ్ళనే. రాహాబు భర్త ఎవరండి? మత్తయి సువార్త రండి ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నైసాను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయోజుని కనెను, బోయోజు రూతు నందు ఓబేదుని కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదుని కనెను, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అక్కడ కాపు చేసేయండి. రాహాబు ఎక్కడికి చేరింది చివరకు? ఇలా చూడాలి. ఇంకా రాహాబు జీవితము వేశ్య. ఒక దినాన వేశ్య అయినటువంటి రాహాబు క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వంశావళి పట్టికలో ఆమె పేరు చేర్చబడి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఆ పేరులో రాహాబు పాత్ర ఉంది. యేసుక్రీస్తు పుట్టడానికి రాహాబు కూడా కారకురాలయ్యింది. చూడండి, యోధా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు పుట్టడానికి కారకురాలు ఎవరు అంటే రాహాబు. ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని మార్చుకుందమ్మా. ఇప్పుడు ఏ రాహాబుని వేసి అనడానికి ఉందా? వేసి అనగలమా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరుని చేర్చి ఉండగా ఇప్పుడు ఆమె పేరేమి కాదు, వేశ్య కాదు. ఇక్కడ మనం చదువుకున్న మాటలు కనబడుతుంది. సల్మాను కనిను, సల్మాను రాహాబునందు బోయోజుని కనిను. బోయోజు ఎవరి భర్త తెలీదా? గట్టిగా చెప్పండి. ఎవరి భర్త? రూతు భర్త. ఆ రూతును బోయోజు ద్వారా ఎవరిని కన్నారు? ఓబేదును కన్నారు. ఓబేదు ఎవరిని కన్నారు? యెషయిని కన్నారు. ఇప్పుడు యెషయి కుమార్తెనే మనం జ్ఞానిస్తూ ఉన్నాం ఉదయకాలములో. ఇప్పుడు యెషయి కుమారుడు ఎవరు? దావీదు. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి మాట ఏమిటంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అది ఇంకా చాలా ఒక చరిత్ర ఉంది. యేసుక్రీస్తు దావీదు వంశములో నుండి వచ్చిన వాడు. దావీదు రావడానికి కారకురాలు ఎవరు? రాహాబు ఉంది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడాలంటే బ్రతుకు మారాలి, జీవితము మారాలి, మారు మనసు పొందాలి. ఇప్పుడు ఎలా చూడండి, వంశావళిలో నేను చేరాలి అంటే, రాజులైన యాజక సమూహములో నేను చేరాలి అంటే, యేసుక్రీస్తు సత్తైన ప్రజలుగా నేను ఉండాలి అంటే యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించకుండా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడకుండా యేసుక్రీస్తు యొక్క సమూహములో నీవు చేర్చబడలేవు. పాపము ఉంటే చేర్చబడలేవు, రోగము ఉంటే చేర్చబడలేవు. మారు మనసు పొందు, రక్షణ అనుభవము తెలుసుకో, బాప్తీసము పొందుకో, యేసుక్రీస్తు వంశావళిలో చేరు. రాజులైన యాజక సమూహము నా సత్తైన ప్రజలండి అన్నాడు దేవుడు. ఆయన నా సత్తైన ప్రజలు. వీరందరూ ఎవరంటే నా సత్తైన ప్రజలు. ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా ఎవరండి? నా సత్తైన ప్రజలు. ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు ఒకసారి ఇప్పుడు ఆలోచన చేయండి. ఎందుకు బ్రతికించాడమ్మా? నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఎందుకు నిన్ను బ్రతికించాడు అర్థమైందా? నీ జీవిత విలువ నీవేదో సంపాదించుకుంటావని దేవుడు నిన్ను బ్రతికించాడా? నువ్వు డబ్బు సంపాదించుకుంటావు, ధనము సంపాదించుకుంటావని దేవుడు నిన్ను బ్రతికించాడా?
ఆయన నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు? కృప కలిగిన దేవుడు నిన్ను బ్రతికించాడు. రెండోదిగా ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఏం ఆశ కలిగి ఉన్నాడు చెప్పండి? మారు మనసు పొందాలనే ఆశ. మూడోదిగా ఫలములు ఫలించాలనే ఆశ. నాలుగోదిగా మనం చూసాం, పాపము రోగాన్ని మనము తీసివేయబడాలి. పాపము ఉంటే దేవుని బిడ్డలము కాదు. యేసుక్రీస్తు నీ పాపములకు పరిహారము, యేసుక్రీస్తు ద్వారానే నీ పాపములకు క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే నీ పాపములకు విమోచన క్రయధనము చెల్లించిన క్రీస్తు ఆయనే. నీవు చెల్లించవలసిన అవసరం లేదు, ఉచితముగా దేవుడు నీకు ఇస్తాడు, అంతే. ఉచితము అది. అమ్మా, ఎవరైనా రావచ్చు ప్రభువుని అంగీకరించడానికి. నువ్వెంత గొప్పదానివైనా రావచ్చు ప్రభువు దగ్గరకు. నువ్వెంత ధనవంతుడివో, ఉన్నత స్థితిలో ఉన్నా, నీవు పదవిలో ఉన్నా, నీవు గొప్ప పేరు పొందిన వాడువైనా కావచ్చు, కానీ ప్రభువు దగ్గరకు వస్తే ఆయన నిన్ను త్రోసివేసేవాడు మాత్రము కాదు. హక్కున చేర్చుకున్నటువంటి దేవుడు, నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు. నయమాను మార్చుకున్నాడండి బ్రతుకుని. నయమాను పాప రోగమును తీసివేసుకున్నాడు. రాహాబు మార్చుకుంది ఆమె బ్రతుకు జీవితాన్ని. మరి ఈ రాత్రి వేళ సమయంలో వింటున్న సోదరి, నీవు కూడా మార్చబడితే దేవుడు నిన్ను ఉంచిన దానికి ఫలితము కనబడుతూ ఉంది. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, అటువంటి జీవితము నాకు కావాలి, మీ నుండి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఏ జీవితము నువ్వు కలిగి దేవుని సంతోషపరుస్తావు? ఆయన ఆశించిన దేవుడు, ఆయన ఆశను నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా? ఏదో ఆయన ఆయుస్సుని ఇచ్చాడండి, నేను బ్రతుకుచూ ఉన్నాను అనుకుంటే నీ బ్రతుకు విలువ ఉందా లేదా ఒకసారి చూడు. నీవు బ్రతుకుచున్న బ్రతుకుకి ఒక విలువ, అర్థము ఉండాలి. అర్థము లేని బ్రతుకు బ్రతకడానికి కాదు. అందరూ చచ్చిపోతారని నేను చచ్చిపోతాను కాదు. మరణము అందరికీ ఉంది లేదని కాదు, కానీ ప్రభువు కొరకై నిలబడినటువంటి గొప్పదానిగా నీవు ఉండాలి. ఆయన ఆశ కలిగిన దేవుడు. నీ నుండి ఫలము కావాలి అన్నాడు. ఏ ఫలం ఇవ్వాలమ్మా? ఏ ఫలం ఇవ్వాలి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. నేటి దినమున మారు మనసు పొందాము, కానీ మారు మనసు అనుభవాలు లేవు. మారు మనసు పొందామండి, రక్షింపబడ్డామంటూ ఉన్నాం. పంది వలె తిరిగి వచ్చి మళ్ళీ పాపపు జీవితంలో పాపపు గుంటలో పడుతూ ఉన్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరిగి మళ్ళీ నువ్వెక్కడికి వస్తూ ఉన్నావంటే అదే పాపపు స్థలానికి వస్తూ ఉన్నావు. దాని ద్వారా యేసుక్రీస్తు పొందిన మరణాన్ని విలువ నీకు తెలియలేదు. ఆయన పొందిన మరణము విలువ తెలిస్తే నువ్వు తిరిగి వెనకకు వచ్చేవాడువు కాదు. నాగిటి మీద చేపెట్టి వెనుక తట్టు చూస్తే, ప్రభు వైపు చూసి మరలా లోకము వైపు చూస్తే, ప్రభు అయినటువంటి నీతిమంతుడి వైపు చూసి మరలా పాపము వైపు చూస్తే కనుక నీవు కూడా శాపగ్రస్తురాలువే. ఒకసారి ఆలోచన చేయి. నమ్ముకున్న నీవు పరిశుద్ధురాలుగా జీవించు. ప్రభుని నమ్మిన నీవు నీతిమంతురాలుగా జీవించు. ప్రభువు ఎదుట గొప్ప బలానమ్మకమైన దాసురాలా అని ప్రభువు ఎదుట మెప్పు పొందు. దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీ బ్రతుకు ద్వారా, నీ జీవితము ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కావాలి, కానీ నీ ద్వారా దేవుని నామము ఎన్నటికీ దూషింపబడడానికి వీలు లేదు. దాని ద్వారా నీకు ఫలితము ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నీవెందుకు బ్రతికి ఉన్నావో ఒకసారి ఆలోచించు. దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడు అని ఒక్కసారి ఆలోచించు. రక్షణ పొందలేని దానివైతే, ప్రభువుని అంగీకరించలేని సహోదరివైతే దేవుడు అంటున్నాడు, ఇది రక్షణ. నీ పాప రోగమును బాగు చేసుకుని తిరిగి వెళ్ళు అన్నాడు. రాహాబు వలె పాపపు జీవితములో ఉంటే, పాపపు బ్రతుకులో ఉంటే దేవుడు అంటున్నాడు, అమ్మా ఇప్పుడైనా పాపాన్ని విడిచిపెట్టి, పాపముతో వచ్చావు పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపమును విడిచిపెట్టి రక్షింపబడిన వారికి అంటూ ఉన్నాడు, మారు మనసు పొందిన నీవు మారు మనసుకు తగిన ఫలము ఫలించమ్మ తల్లి ఇక్కడ నుండి అంటూ ఉన్నాడు. ఈ 3 విషయాలు దేవుడు మీ ఎదుట పెట్టాడు. ప్రభువుని అంగీకరించకపోతే నీ పాపమును ఒప్పుకొని అంగీకరించి వెళ్ళు. నీ పాప రోగాన్ని విడిచిపెట్టి దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి వెళ్ళు. నీ పాప రోగాన్ని తీసివేయి. ఆయన నీ రోగాన్ని తీసివేసే దేవుడు. లేదా నువ్వు రక్షింపబడి ప్రభువుని అంగీకరించి బాప్తిసము తీసుకుని ఉంటే, నేటి దినము నుండి ప్రభువా నీ కొరకు మారు మనసుకు తగిన ఫలము నేను ఫలిస్తానయ్యా అని దేవునికి ఒక్క మాట ఇచ్చి ఎల్లు. మాట ప్రకారము జీవించు. నువ్వు బ్రతుకు దినములన్నీ మాట మీద నిలబడి ఉండు. తద్వారా దేవునికి నామమునకు మహిమ కలుగుతుంది. నీ బ్రతుకకు నువ్వు చనిపోయినా కూడా ఒక విలువ ఉంటూ ఉంది. అందుకే దేవుడి దినాన ఈ వాక్య లేఖనముని మీ ఎదుట పెట్టి ఉండగా మీరే తీర్మానము చేసుకోండి. మీరే ప్రభు ఎదుట మాట్లాడండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో
ఎందుకు నేను బ్రతికి ఉన్నాను అనే మాటను తీసుకుని వచ్చి ఎన్నో విషయాలు మాకు నేర్పించావు. మా ఆయుష్కాలము ఎందుకు తగ్గిపోయిందో 960 సంవత్సరముల నుండి 120 సంవత్సరములు, 70-80 సంవత్సరముల వరకు నైనా చివరికి ఆవిరి లాంటి వారము నిన్నటి వారమని భక్తులు ఎరిగిన వారిగా ఉన్నారు. నిజమే. ఇప్పుడు ఉన్న మేము తిరిగి ఇంటికి వెళతామో వెళ్ళమో కూడా మాకు తెలియదు. మా ఆయువు అంత తగ్గిపోయింది ప్రభువా. యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, ఆవిరి లాంటి వారము అన్నాడు. అసలు నీ కృప మమ్మల్ని బ్రతికించింది. నీ ఆశ ఏమిటంటే అందరూ మారు మనసు పొందాలని ఆశ నువ్వు కలిగి ఉన్నావు, ఆజ్ఞాపించి ఉన్నావు. ఎందుకు మారు మనసు పొందాలి అంటే తీర్పు దినము ఉన్నది అన్నావు. సమస్తానికి ఆధారభూతుడవు నీవే గనుక మారు మనసు పొందమని సెలవిచ్చి ఉన్నావు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా మనసును మార్చుకోవా, మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, బ్రతుకును మార్చుకోవా. దేవుడు అడుగుచూ ఉన్నాడు, అడుగుచూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభువుకి ఈ మాట అవసరమై ఉంది. ప్రభువా, నేను మార్పు చెందుతాను, నా బ్రతుకు మార్చుకుంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నీ యొక్క మాటని ఇమ్మని కోరుకుంటూ ఉన్నాం. ప్రభువుని అంగీకరిస్తాను అంటే చివరిలో మమ్మల్ని కలవండి. ప్రభువు ఎదుట నీవు రహస్యముగా నీ పాపములు ఉన్నవి కదా అని అనుకోకు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను మారు మనసు క్షమాపణ పొందుతాను, దేవుడు అని పెరిగి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నానని చిన్న మాట ప్రభు సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నిన్ను ప్రేమించి చేర్చుకుంటాడు, పాపమును క్షమిస్తాడు. ప్రభు నేను కుమారుడిగా చేసుకుంటాడు. మా ఈ అవకాశాన్ని పోనవకు, ఈ అవకాశాన్ని విడిచిపెట్టకు. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించిన గొప్ప దేవుడు. ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు. రహాబుని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. పాపమునైన దేవుడు క్షమిస్తాడు, క్షమిస్తాడు. నువ్వు కప్పుకుంటే దేవుడు క్షమించాడు. ఒప్పుపై వేళ సమయములు మారు మనసు పొందు. మారు మనసు పొందకుండా నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. మారు మనసు పొందకుండా లేదు అమ్మా, మారు మనసు పొందే దేవుని సన్నిధిలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించుచున్నటువంటి దేవా మీకు వందనాలు. అనుదినము నీ వాత్సల్యత మా ఎడల పుట్టించుచున్నటువంటి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమస్తానికి ఆధారభూతుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రి వేళ సమయంలో మారు మనసు కొరకే అనేకమైన విషయాలను నీ బిడ్డలకు మీరు వినిపించి ఉన్నారు. ఎవరి హృదయంలో నాటబడి ఉన్నదో, ఎవరి హృదయంలో నీ వాక్యము వెళ్ళి ఉన్నదో, కీలును మూలుగును విభజించినటువంటి రీతిలో వారి పాపములు తీసివేయబడినట్లుగా నీ వాక్యము ద్వారా కార్యము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యంత్రము ద్వారా వింటున్నటువంటి అనేక మంది బిడ్డల మధ్యనైనా రక్షణ కార్యము చేయండి. నేను ఇవి నామకార్థమైనటువంటి కూడికలే కాదు, వచ్చి వెళ్ళడానికి కాదు కానీ ప్రభువా, అనేక మంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొందడము కొరకై నీవు ఏర్పాటు చేస్తున్నటువంటి కూడికలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరిని జ్ఞాపకము చేసుకోండి. ఎవరి హృదయము నీ వైపు ఎత్తి ప్రభువా నా పాపములు క్షమించు, నేను మారు మనసు తగినటువంటి ఫలాన్ని ఫలిస్తానని నీకు మాట ఇచ్చిన్నారు ప్రభువా, మాటను బట్టి వారు ఫలించినట్లుగా సహాయము చేయమని ఈ రాత్రి వేళ సమయంలో విన్న మాటలు వారి హృదయములో ఫలించినట్లుగా మీ కార్యము జరిగించెదరని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. వందనాలు. మరి సమయంలో రాత్రికాల సమయంలో మనకి మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు కొరకు, మారు మనసు పొంది ఇంకా లోకంలో జీవిస్తున్న వారికి, ఫలాలు లేకుండా ఉన్నటువంటి వారికి ఫలాల కొరకు మంచి వాక్యాన్ని మనకి అందించినటువంటి సిస్టర్ మేరీ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. రేపటి ఉదయకాలము, రేపు సాయంకాలం కూడా మన మధ్యన మంచి వాక్యాన్ని అందించడానికి సహోదరి ఉంటారు. మరి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ విషయం. మరి సమయానికి వచ్చినట్లయితే సమయానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉదయకాల సమయంలో ఆలస్యమైంది, మీరు రావడం ఆలస్యమైంది, వెళ్ళడం కూడా ఆలస్యమైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయానికి రావాలి. ఎన్నిసార్లు చెప్పినను సమయానికి రాలేకపోతూ ఉన్నాం. ఆ బలహీనత మనలో ఉండిపోతూ ఉంది. మరి ఆ బలహీనత లేకుండా తగిన సమయానికి రావాల్సినదిగా ప్రభు పక్షంగా కోరుకుంటూ, ఈ సమయంలో సర్వశక్తి గల దేవుని సంఘం నుంచి వచ్చినటువంటి దైవజనులు మరి కృపానందం గారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. మన పాస్టర్ గారి ఆశీర్వాదంతో మనం మన గృహాలకు వెళదామని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నామండి ప్రార్థించడానికి. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. వర్తమానము అందించినంటే మార్తా గారికి కూడా వందనాలండి. ఇట్టి సమయాన్ని దయచేసినంటే సంఘ కాపరి గారికి, మేడం గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, కన్నులు మూసుకోండి. సకల పోచనములకు స్తోత్రాహరుడవైనంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనంటి నామమును బట్టి, మీ పరిశుద్ధమైనంటి పాదములను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఏ యోగ్యత లేనంటి మాకు ఇట్టి గొప్ప సమయాన్ని దయచేశారు యేసయ్య. మీకే కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి వారి గృహాలను దర్శించండి, వారి వారి కుటుంబాలను దర్శించండి తండ్రి. యేసయ్య, వారు వచ్చి ఏ యొక్క అవసరాలను మీ ముందు పెట్టి ఉన్నారో, ఏ యొక్క అక్రతలను మిమ్మల్ని అడిగి ఉన్నారో మీకు సమస్తము తెలిసే ఉన్నవి తండ్రి. వారి యొక్క అవసరాలను, వక్రతలను తీర్చండి తండ్రి. యేసయ్య, నిన్న జరిగిన కూడిక అంతట్లో మీ కృపను మాకు తోడుగా ఉంచారు. వాతావరణమును అనుకూలపరచి సంఘానికి కావాల్సినంటి వాక్యమును అందించారు. మీకే కృతజ్ఞత స్తుతులు తండ్రి. యేసయ్య, రెండవ దినమున ఈరోజు జరిగినంటి ప్రార్థన అంతట్లో కూడా మీ కృపను తోడుగా ఉంచి
క్రమముగా మర్యాదగా నడిపించినందుకై మీకే కృతార్జనత స్తుతులు యేసయ్యా. రేపు జరగబోయే మీటింగ్ల యందు కూడా మీ కృపను చూపండి, వాతావరణమును అనుకూలపరచండి తండ్రి. సమయానికి సంఘాన్ని సిద్ధపరచుకోండి, సేవకులను బలపరచండి, సేవకురాలను బలపరచండి. మంచి ఆరోగ్యము నా బిడ్డకి దయచేయండి తండ్రి. యేసయ్యా, ఆ బిడ్డ నిలబడి మాట్లాడుచుండగా వినగలిగే చెవులను, గ్రహించే మనసును మా అందరికీ కూడా దయచేయండి తండ్రి. ఆ బిడ్డ నిలబడి మాట్లాడుచుండగా మీరే ఆ బిడ్డకి తోడయుండి లోతైనంటి మర్మాలను మా అందరికీ కూడా తెలియజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య, అదే రీతిగా సంఘాన్ని నడిపిస్తున్నంటి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డకి కూడా నూతనమైనటి ఆరోగ్యముని దయచేయండి తండ్రి. యేసయ్య, ఇటువంటి కార్యక్రమములు మరి ఎన్నో జరిపించడానికి మీరే ముందుండి నడిపించి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము జరుగుతున్న స్త్రీల సమాజం మీదను, అలాగే వర్తమానం ఇస్తున్న సిస్టర్ గారు మేరీ గారి మీదను, చేరిన ప్రతి ఒక్కరి మీదను, రేపు జరిగే కార్యక్రమాలన్నిటి మీదను సదా తోడేడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి రేపు ఉదయకాలం అమ్మాజమ్మ గారు వచ్చి 9:30కి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని, 8:45 10కి సిస్టర్ గారు అమ్మాజమ్మ గారు ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత ఆ పాటలు 10 గంటలకే ప్రారంభిస్తారు. అందుకని ఆర్కెస్ట్రా వారు 9:30కి వచ్చి మీ అరేంజ్మెంట్ చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సాంగ్స్ 11:15కి కంప్లీట్ అవుతుంది. అమ్మ పాటలు పాడేవారు 11 లోపు మీరు వచ్చి పాటలు పాడటానికి ఆసక్తి కలిగి ఉండండి. 11:30 కల్లా వాక్యానికి అందించడానికి సమయం ఇస్తాం. అందరికీ వందనాలు.